వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 5. ఈ క్లాస్లో మనం సెల్ఫ్ ప్రొనౌన్స్ ఆర్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటే ఐ అంటే నేను, దానికి సెల్ఫ్ ప్రొనౌన్స్ ఏంటంటే మై సెల్ఫ్ నేనే, ఐ నేను, మై సెల్ఫ్ నేనే. అలా వీటిని ఈ సెల్ఫ్ ప్రొనౌన్స్ని ఎలా ఉపయోగించాలో మనం ఈ క్లాస్లో చూద్దాం. So today's topic is self or reflexive or emphatic pronouns. అంటే నెంబర్ 1 మై సెల్ఫ్. మనం ఫస్ట్లో ఐ చూసాం కదా, ఐకి సెల్ఫ్ ప్రొనౌన్స్ ఏంటంటే మై సెల్ఫ్. మై సెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే నేనే. రెండు అర్థాలు ఉన్నాయి, నేనే, స్వయానా నేనే. చూడండి ఒకసారి, ఐ పోస్టెడ్ మై సెల్ఫ్ అంటే ఏంది, నేనే పోస్ట్ చేశాను. నేనే పోస్ట్ చేశాను అని అర్థం. దీన్నే ఇంకో విధంగా రావాలి, స్వయానా నేనే అని కూడా రాస్తాను. స్వయానా నేనే, స్వయానా నేనే అంటే ఏంది, ఐ మై సెల్ఫ్ పోస్టెడ్. చూడండి, యూ కెన్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐ పోస్టెడ్ మై సెల్ఫ్, ఐ మై సెల్ఫ్ పోస్టెడ్. దాని అర్థం ఏంది, నేనే పోస్ట్ చేశాను, స్వయానా నేనే పోస్ట్ చేశాను అని కొంచెం స్ట్రెస్ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ మై సెల్ఫ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వచ్చింది, ఇక్కడేమి వర్బ్ తర్వాత వచ్చింది. అంటే ఏంది చూడండి ఒకసారి గమనిద్దాం. మై సెల్ఫ్ నేనే, ఐ పోస్టెడ్ మై సెల్ఫ్ నేనే పోస్ట్ చేశాను. ఐ మై సెల్ఫ్ పోస్టెడ్ ఇట్ మీన్స్ వాట్, స్వయానా నేనే చేశాను అంటున్నాను. కొంచెం స్ట్రెస్ ఇస్తున్నాను అనమాట. స్వయానా నేనే పోస్ట్ చేశాను. ఓకే, అలాగా. అట్లానే సెకండ్ వన్ ప్లూరల్, అవర్ సెల్వ్స్. అవర్ సెల్వ్స్ అంటే మేమే. we came here. అవర్ సెల్వ్స్ అంటే అర్థమైంది, మేమే ఇక్కడికి వచ్చాము. దీన్ని మనం స్వయాన మేమే, ఇంకొంచెం స్ట్రెస్ ఇస్తున్నాం. స్వయాన మేమే అంటే ఏంది, we ourselves, we ourselves came here అంటున్నాం. అంటే ఏంది, మేమే స్వయాన మేమే వచ్చామని అర్థం అనమాట. స్వయాన మేమే వచ్చాము, మేమే ఇక్కడికి వచ్చాము. అది చూడండి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. కొన్నిసార్లు మనం స్ట్రెస్ ఇచ్చేటప్పుడు సి ద డిఫరెన్స్. వీ కేమ్ హియర్ అవర్ సెల్వ్స్, మేమే ఇక్కడికి వచ్చాము. వీ అవర్ సెల్వ్స్ కేమ్ హియర్, స్వయాన మేము ఇక్కడికి వచ్చాము అంటే మా సొంతగా మేము ఇక్కడికి వచ్చాము. వీ అవర్ సెల్వ్స్. తర్వాత మూడోది యువర్ సెల్ఫ్.
యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సెల్వ్స్ బోత్. ఫస్ట్ యువర్ సెల్ఫ్ చూద్దాం. యువర్ సెల్ఫ్ అంటే నీవే. దీనికి ఏముంది ఇక్కడ సింగులర్ చూద్దాం. ఇది సింగులర్. సింగులర్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, సెకండ్ పర్సన్ ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నీవే అంటే ఏంది? యూ ఏం చెప్తాం? యూ spoiled. You spoiled yourself. Yourself అంటే ఏంది? నీవే పాడు చేసావని. అట్లానే దాన్ని కొంచెం స్ట్రెస్ ఇస్తే స్వయాన నీవే అంటాం. యువర్ సెల్ఫ్. స్వయాన నీవంటే యూ, సారీ మా ఇక్కడ యూస్ పాయింట్, యూ స్పాయిల్డ్ యువర్ సెల్ఫ్. అట్లానే యూ యువర్ సెల్ఫ్ స్పాయిల్డ్. యూ యువర్ సెల్ఫ్ స్పాయిల్డ్ మీన్స్ స్వయాన నీవే చేసావు. నీవే పాడు చేసావు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదే ఇక్కడ ఐ పోస్టెడ్ మై సెల్ఫ్, దీన్ని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. అంటే నేనే పోస్ట్ చేశాను, స్వయాన నేనే చేశాను. ఎంఫటిక్ అని కొంచెం స్ట్రెస్ ఇస్తున్నాం. ఈ సెల్ఫ్ ప్రొనౌన్కి కొంచెం స్ట్రెస్ ఇస్తున్నాం. ఐ మై సెల్ఫ్ పోస్టెడ్, స్వయాన నేనే పోస్ట్ చేశాను. తర్వాత మేమే, మేమే మీన్స్ వీ కేమ్ హియర్ అవర్ జెల్స్, మేమే వచ్చాము. అవర్ జెల్స్ కేమ్ హియర్, అవర్ జెల్స్ కేమ్ హియర్, స్వయాన మేమే వచ్చాము. అట్లానే నీవే, యూ స్పాయిల్డ్ యువర్ సెల్ఫ్, నువ్వే పాడు చేసావు. యువర్ సెల్ఫ్ స్పాయిల్డ్ ఇట్, స్ట్రెస్ ఇస్తున్నాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండ్ ఎంఫటిక్ ప్రొనౌన్. రైట్. నెక్స్ట్ వన్, fourth one, yourselves. yourselves అంటే ఏంది? మీరే అని. మీరే. సో yourselves నంబర్ ప్లూరల్, ఇట్ స్టాండ్స్ ఫర్ ద నంబర్ ప్లూరల్. ఇందాక యువర్ సెల్ఫ్ వచ్చింది, ఇక్కడ యువర్ సెల్వ్స్ వచ్చింది. సెల్వ్స్ SELVYOUR సెల్వ్స్ అంటే ఇక్కడ ద నంబర్ ఈజ్ మోర్ దాన్ 2, రెండు కానీ రెండు కన్నా ఎక్కువగా ఉంటే మనం మీరే అనాలి. అప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి? యూ మేడ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సెల్వ్స్ అంటే ఏంది? మీరే చేశారు, మీరే చేశారు. దీన్ని మనం స్ట్రెస్ ఇస్తూ ఎంఫటిక్లో పోవాలంటే స్వయాన మీరే, స్వయాన మీరే అంటే యువర్ సెల్వ్స్ మేడ్, యువర్ సెల్వ్స్ మేడ్. ఇక్కడ యువర్ సెల్వ్స్ సెల్వ్స్, సెల్ఫ్ సింగులర్, సెల్వ్స్ ప్లూరల్. సో స్వయాన మీరే చేశారండి, మీరే స్వయాన మీరే చేశారు, లేదంటే మీరే చేశారు. స్వయాన మీరే చేశారు. అది. నెక్స్ట్ ద ఫిఫ్త్ వన్, హిమ్సెల్ఫ్.
హిమ్సెల్ఫ్ అంటే అతనే. హీ కట్ ద ట్రీ హిమ్సెల్ఫ్ అంటే అర్థమైంది, అతనే చెట్టుని కట్ చేశాడు. కట్ మీన్స్ కోసాడు. అతనే చెట్టుని కోసాడు. స్వయాన అతనే, స్వయాన అతనే అంటే అర్థమైంది, హీ హిమ్సెల్ఫ్ కట్ ద ట్రీ. ఇక్కడ హిమ్సెల్ఫ్ ఇక్కడ వస్తుంది. సో ఈ హిమ్సెల్ఫ్ కట్ ద ట్రీ అంటే స్వయాన అతనే కోసాడు. స్వయాన అతనే చెట్టుని కట్ చేశాడు లేదా కోసాడు. అది. సో హిమ్సెల్ఫ్ అతనే, హీ కట్ ద ట్రీ హిమ్సెల్ఫ్ అతనే చెట్టుని కోసాడు. హీ హిమ్సెల్ఫ్ కట్ ద ట్రీ స్వయాన అతనే హీ హిమ్సెల్ఫ్ కట్ ద ట్రీ స్వయాన అతనే చెట్టుని కోసాడు. నెక్స్ట్ the sixth one is herself. ఆమె. See, she wrote, she wrote the letter herself అంటే ఏంది, ఆమె ఉత్తరం రాసింది. తర్వాత herself is there, she wrote the letter herself. ఆమె స్వయాన ఆమె. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, సో షీ ఆఫ్టర్ హర్ సెల్ఫ్ షుడ్ కమ్ అంటే అర్థమైంది, షీ హర్ సెల్ఫ్ wrote the letter. అంటే అర్థమైంది, స్వయాన ఆమె ఉత్తరం రాసిందని. ఉత్తరం రాసింది కదా, నాట్ రాసింది. Seventh one, itself. It plus self, itself. అదే అని. అదే అంటే ద గ్లాస్ బ్రోక్ ఇట్ సెల్ఫ్ అంటే అర్థమైంది, ద గ్లాస్ బ్రోక్ ఇట్ సెల్ఫ్. గ్లాస్ అదే పగిలింది అంటే కొన్నిసార్లు మనం నేనేం చేయలేదు దానంతా అదే పగిలింది అంటాం కదా, అటువంటప్పుడు ఇలా చెప్పాలన్నమాట, ద గ్లాస్ బ్రోక్ ఇట్ సెల్ఫ్.
సో ఇంకొక మీనింగ్ ఏంటంటే స్వయాన అదే, స్వయాన అదే అంటే ద గ్లాస్ ఇట్ సెల్ఫ్ బ్రోక్. స్వయాన అదే పగిలింది, గ్లాసు స్వయాన అదే పగిలింది అని అంటాం. స్వయాన అదే పగిలింది, ఇది చూద్దాం ఇక్కడ. ఇట్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ మీన్స్ అదే, ద గ్లాస్ బ్రోక్ ఇట్ సెల్ఫ్. కొంచెం గ్లాస్ అంటే దాని అంతా అదే పగిలింది అన్నాడు, స్వయాన అదే పగిలింది అన్నప్పుడు ద గ్లాస్ ఇట్ సెల్ఫ్ బ్రోక్, ద గ్లాస్ ఇట్ సెల్ఫ్ బ్రోక్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎయిత్ వన్, themselves. Themselves. Themselves means వారే. Okay. So they came here themselves. అంటే అర్థమైంది అంటే వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడికి వచ్చారని, వారే ఇక్కడికి వచ్చారు, వారే ఇక్కడికి వచ్చారు. ఒకవేళ స్వయాన వారే వచ్చి, కొంచెం స్ట్రెస్ ఇస్తున్నాను అనమాట, ఎంఫటిక్ ప్రొనౌన్ అంటారు. స్వయాన వారే, స్వయాన వారే అన్నప్పుడు ఏంటి, దే దెమ్సెల్వ్స్, they themselves came here. అంటే స్వయాన వారే, స్వయాన వారే ఇక్కడికి వచ్చారు. అంటే అక్కడ వచ్చారు అనేదే కాకుండా, కేమ్ అనే కాకుండా వాళ్ళే చేశారు, దే దెమ్సెల్వ్స్ డిడ్ ఇట్. వాళ్ళే తిన్నారు, దే దెమ్సెల్వ్స్ ఏట్. ఓకే, అలాగా మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి ఇవి ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఇట్ సెల్ఫ్ అంటే అదే, అదే, ద గ్లాస్ బ్రోక్ ఇట్ సెల్ఫ్, గ్లాస్ అదే పగిలింది. స్వయాన అదే అన్నప్పుడు కొంచెం స్ట్రెస్ ఇచ్చినప్పుడు ద గ్లాస్ ఇట్ సెల్ఫ్ బ్రోక్. అలానే దెమ్సెల్వ్స్ వారే, దే కేమ్ హియర్ దెమ్సెల్వ్స్. నెక్స్ట్ వన్ స్వయాన వారే అన్నప్పుడు దే దెమ్సెల్వ్స్ కేమ్ హియర్. రైట్. సో మనం ఇంతవరకు సెల్ఫ్ ప్రొనౌన్స్ ఆర్ రిఫ్లెక్సివ్ ఆర్ ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటే ఏందో తెలుసుకున్నాం.